రవితేజ మాస్ జాతర నుండి గ్లిమ్స్ విడుదల. రిపబ్లిక్ డేనా నాని సెల్యూట్. బ్రిటిష్ కాలం కథతో విజయ్ దేవరకొండ. జననాయకుడిగా విజయ్. ధనుష్ పూర్తిగా కొత్త అవతారంలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. భాగ్యనగరంలో సుధీర్ బాబు జటాధర. లారెన్స్ చిత్రంలో నోరా. రవితేజ మాస్ జాతర నుండి గ్లిమ్స్ విడుదల. కథానాయకుడు రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్ని విడుదల చేశారు. టైటిల్కి తగ్గట్లుగానే ఈ వీడియోలో రవితేజను పూర్తిగా మాస్ యాక్షన్ కోణంలోనే చూపించారు. తనందులో ఆర్పిఎఫ్ పోలీసుగా లక్ష్మణ్ భేరీ పాత్రలో కనువిందు చేయనున్నట్లు అర్థమవుతోంది. గ్లిమ్స్ ఆఖర్లో మనదే ఇదంతా అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ మాస్ 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 జాతర, మాస్ మహారాజక మందు పాత్ర అంటూ వినిపించిన నేపథ్య సంగీతం ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మోస్తాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్ సిసిరోలియా. రిపబ్లిక్ డే రోజున నాని సెల్యూట్. హిట్ ది థర్డ్ కేస్తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ కోలను తెరకెక్కిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. అందులో నాని తుపాకీ పట్టుకుని జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ కనిపించారు. విభిన్నమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబోతున్న ఈ చిత్రంలో దేశభక్తి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్. బ్రిటిష్ కాలం కథతో విజయ్ దేవరకొండ. టాక్సీ వాలాతో విజయాన్ని అందుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్య కలిసి మరో చిత్రం చేయబోతున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ కథతో ఈ చిత్రం రూపొందనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా సెట్ పనుల్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని దర్శకుడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఓ శక్తివంతమైన చిత్రమిదని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన యథార్థ సంఘటనలు ఈ కథకి స్ఫూర్తి అని సినీ వర్గాలు తెలిపాయి. జననాయకుడిగా విజయ్. తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆయన 69వ చిత్రానికి జననాయకన్ అనే పేరుని ఖరారు చేశారు. జననాయకుడు అనే అర్థం వచ్చే పేరు ఇది. రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్ చివరి సినిమా ఇదే అని తమిళనాట ప్రచారంలో ఉంది. ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పేరుని అధికారికంగా ప్రకటించారు. విజయ్ సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు చిహ్నంగా నిలిచే పేరు ఇది. అభిమానులకు ఓ పండుగ లాంటి ఈ సినిమాతోనే తన సినీ ప్రయాణానికి విజయ్ వీడ్కోలు పలుకుతారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ధ్. ధనుష్ పూర్తిగా కొత్త అవతారంలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. గత ఏడాది అమరంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు దర్శకుడు రాజ్ కుమార్ పేరియస్వామి. ఆయన తమిళ కథానాయకుడు ధనుష్తో ఓ ప్రాజెక్టు కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
దీన్ని D55 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇది ఈ చిత్ర వర్కింగ్ టైటిల్. తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగానే దీన్ని రూపొందిస్తున్నారని, ఇందులో ధనుష్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ధనుష్ జాబితాలో ఇడ్లీ కడై, కుబేరా చిత్రాలు ఉన్నాయి. భాగ్యనగరంలో జటాధర. సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న చిత్రం జటాధర. దీన్ని ప్రేరణ ఆర్ఆర్తో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ను పంచుకుంది. అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ఆ ఆలయంలోని సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర, ఇలా అనేక అంశాలని దీంట్లో చూపించనున్నాం. ఇందులో సుధీర్ బాబు పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఆ పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారు. దీనికోసం కఠిన శిక్షణ తీసుకుంటున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వచ్చే నెల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. లారెన్స్ చిత్రంలో నోరా. కాంచన సిరీస్ సినిమాలతో సినీ ప్రియుల్ని భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించారు రాఘవ లారెన్స్. ఇప్పుడైనా ఈ ఫ్రాంచైజీ నుంచి కాంచన 4ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించనున్న చిత్రం ఇది. గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో 2 కథానాయకులు కనిపించనుండగా ఓ పాత్ర కోసం పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఆ 2వ నాయక పాత్ర పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ నాయిక నోరా ఫతేహిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. దీన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.